హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రశాంత్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను ప్రతిరోజు ఓపెన్ ప్లాట్స్, రెడీ టు మూవ్ హౌసెస్ అండ్ ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌసెస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తాను. సో చూస్తున్నారు కదా, ఈరోజు మీకోసం ప్రపోజ్ కన్స్ట్రక్షన్లో 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చిన హౌస్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చానండి. ఇది కస్టమర్కి నచ్చిన విధంగా కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. చూస్తున్నారు కదా, 130 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసినాము. చాలా బ్యూటిఫుల్ డిజైన్తో ఎలివేషన్ అనేది డిజైన్ చేసి ఇచ్చాము. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చాము. సో ఈ హౌస్ వచ్చేసి మనకి ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఉంది. ఈ గేటెడ్ కమ్యూనిటీ టోటల్ 33 ఏకర్స్లో డెవలప్ చేసామండి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ అన్ని కంప్లీట్గా ఉన్నాయండి. అండ్ ఇది లొకేషన్ పరంగా చూసుకుంటే మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుందండి. జస్ట్ మీకు మెయిన్ రోడ్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ వెంచర్ అనేది ఉంది. ఈ వెంచర్లో చాలా మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయండి. క్లబ్ హౌస్ కానీ అండ్ రోడ్స్ కానీ ఇక్కడ మీకు 30 and 40 ఫీట్ రోడ్స్ ఉన్నాయండి. అండ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్, డ్రైనేజ్ కనెక్షన్ అయితే కంప్లీట్గా ఉందండి. వెంచర్లో మీకు టోటల్గా ఒక 90 to 80 ఫ్యామిలీస్ అనేది స్టే చేస్తున్నారు. సో ఈరోజు హౌస్ ఇన్ఫర్మేషన్ చూపిస్తాను, చూడండి. ఇది ప్రపోజ్ కన్స్ట్రక్షన్ హౌస్ అండి. సో చూస్తున్నారు కదా, కస్టమర్ నచ్చినట్టు అతని ప్లానింగ్ ప్రకారం కన్స్ట్రక్షన్ అనేది చేపించుకున్నాడు. ఇక్కడ చూడండి, మంచి ర్యాంప్ అండ్ గేట్, మంచి పార్కింగ్, స్పేషియస్ పార్కింగ్ కూడా వచ్చింది. పార్కింగ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇచ్చామండి. అండ్ మనకి ఇక్కడ టైల్స్ చూసుకుంటే బ్యూటిఫుల్ గా ఉన్నాయండి. చూస్తున్నారు కదా, పార్కింగ్ టైల్స్ కానీ అండ్ అలాగే వాల్ కి పార్కింగ్ లో ఉన్నటువంటి టైల్స్ కానీ చాలా బ్యూటిఫుల్ లుక్ తో ఉన్నాయండి. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. సో మీకు మెయిన్ డోర్ డిజైన్ కూడా చూపిస్తాను, చూడండి. కస్టమర్ నచ్చిన విధంగా కస్టమైజ్డ్ వేలో మెయిన్ డోర్ డిజైన్ అనేది చేపించుకున్నాడు. అండ్ ఇక్కడ టైల్స్ చూసారా, చాలా బాగున్నాయండి. అండ్ ఇక్కడ మీకు వాష్ ఏరియా వచ్చింది అండ్ అలాగే స్టెప్స్ అండి ఇవి. సో చూడండి, ఈ విధంగా ఇంటి ఎదురుగా మీకు 30 ఫీట్ రోడ్ అనేది వచ్చిందండి. చూస్తున్నారు కదా, బ్యూటిఫుల్ గేట్ డిజైన్ అండ్ ర్యాంప్ అనేది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. సో చూడండి, ఈ విధంగా పార్కింగ్ అనేది ఉంది. మీకు స్పేషియస్ పార్కింగ్ వచ్చింది. ఒక కార్ అండ్ బైక్ అనేది ఇక్కడ మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు నార్త్ సైడ్ గల్లీ అండి. ఇది మీకు ఆల్మోస్ట్ ఇక్కడ 3 ఫీట్ గల్లీ వచ్చింది. ఇది మెయిన్ డోర్ అండి. సో ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నామండి. చూడండి, బ్యూటిఫుల్ అంటే చాలా బాగుందండి. ఇక్కడ టైల్ వర్క్ అనేది చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. అండ్ ఇక్కడ మీకు ఫాల్ సీలింగ్లో 2 ఫ్యాన్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ డోర్ అండి. మనకి హాల్లో నుండి నార్త్ సైడ్ డోరు. అండ్ ఈ మెయిన్ డోర్ డిజైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో చూస్తున్నారు కదా, మెయిన్ డోర్ అనేది ఈ విధంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఇది హాల్ అండి. ఫాల్ సీలింగ్ డిజైన్ 2 ఫ్యాన్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మనం 2 ఫ్యాన్స్ పెట్టుకోవచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ టీవీ యూనిట్ అండి. చాలా స్పేషియస్గా ఉంది టీవీ యూనిట్ అనేది. చాలా మంచి ఫర్నిచర్ డిజైన్ అనేది చేపించుకోవచ్చు. అండ్ అలాగే మనకి హాల్కి వెంటిలేషన్ అనేది చాలా బాగా వస్తుంది. నార్త్ సైడ్ ఒక విండో అండ్ ఒక డోర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ హాల్లో మనకి లైట్స్, ఫ్యాన్స్ వేసుకోవడానికి ఈ స్విచ్ బోర్డ్ అండి. అండ్ అదేవిధంగా ఇటు సైడ్ మనకి కూడా ఒక స్విచ్ బోర్డ్ వచ్చింది హాల్లో చూడండి, మంచి డిజైన్ ఫాల్ సీలింగ్ అనేది చాలా బాగుందండి డిజైన్ కూడా. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ వచ్చిందండి. చూస్తున్నారు కదా, ఓపెన్ కిచెన్లో కూడా చాలా బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ డిజైన్ అనేది ఇచ్చారండి. అండ్ టీవీ స్పేస్ కావాలంటే మీరు ఇక్కడ కూడా చేసుకోవచ్చు. చాలా స్పేస్ అనేది ఉందండి టీవీ యూనిట్కి. ఇక్కడ కూడా మీరు బ్యూటిఫుల్గా బ్యాక్ సైడ్ మంచి మంచి ఇంటీరియర్ డిజైన్తో టీవీ యూనిట్ ఇక్కడ కూడా చేయించుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా చేయించుకునే ఆప్షన్ ఉందండి. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లో కూడా చూస్తున్నారు కదా, మంచి బ్యూటిఫుల్ టైల్స్ అనేది ఇచ్చారు. అండ్ అలాగే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే చాలా బాగుందండి. ఇక్కడ మల్టీ కలర్స్తో ఈ ఫ్లవర్ అనేది చాలా డిజైనింగ్ బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అండి. అండ్ అలాగే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఇచ్చారు. అండ్ మనకి సౌత్ సైడ్ వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారండి. అండ్ అలాగే ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, వాష్రూమ్లో టైల్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుందండి నాకైతే. సో ఈ విధంగా టైల్స్ అనేది ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే ఇది బెడ్రూమ్ డోర్ అండి. చూడండి ఏ విధంగా ఉందో, మంచి డీసెంట్ లుక్ ఉందండి. డిజైన్ అనేది చాలా బాగుంది. సో చూస్తున్నారు కదా, మల్టీ కలర్ ఇచ్చారు బెడ్రూమ్లో, వైలెట్ కలర్ చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉన్నది. అండ్ అలాగే ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్ళి చూద్దాం పదండి. సో చూస్తున్నారు కదా, ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడ. సో అండ్ అలాగే మనకి ఇక్కడ కామన్ వాష్రూమ్ ఏరియా అండి. ఇది కామన్ వాష్రూమ్ ఇచ్చారు. అండ్ అలాగే ఇది
ఓపెన్ కిచెన్ అండి, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది. చిల్డ్రన్ బెడ్రూమ్లో చూసారు కదా, వెంటిలేషన్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ 2 విండోస్ ఇచ్చారండి. ఇక్కడ మనకి నార్త్ సైడ్ ఒక విండో వచ్చింది అండ్ ఈస్ట్ సైడ్ ఒక విండో వచ్చింది. అండ్ చూసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా మల్టీ కలర్ ఇచ్చారండి. బ్యూటిఫుల్ లుక్ ఉందండి బ్లూ కలర్ అనేది. అండ్ చూసుకుంటే మనకి ఫాల్ సీలింగ్ డిజైన్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఈ సెల్ఫ్స్ అండి. అండ్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకు డీసెంట్ లుక్తో డోర్ అనేది ఇచ్చారండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి కూడా సేమ్ డిజైన్తో డోర్ అనేది ఇచ్చారు, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ మనకి ఇప్పుడు కిచెన్ విషయానికి వస్తే టైల్స్ అనేది చాలా బాగా ఉన్నాయండి, డిజైన్ అనేది. అండ్ ఇవి షెల్ఫ్స్ అండి. అండ్ ఇక్కడ సింక్ ఇచ్చారు, సో చూస్తున్నారు కదా. అండ్ ఇది ఈస్ట్ సైడ్ డోర్ అండి కిచెన్ నుండి. అండ్ ఒక విండో కూడా ఇచ్చారు. అండ్ మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే 3 feet గల్లీ ఇచ్చారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇది చూసుకుంటే మనకి సౌత్ సైడ్ గల్లీ అండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. ఇక్కడ ఒక సంపు కూడా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ మనకి ఇక్కడ బోర్ కూడా అవైలబుల్ ఉందండి. కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం బోర్ కూడా వేసి ఇచ్చాము. సో ఇది నార్త్ సైడ్ గల్లీ అండి. అండ్ ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చే నార్త్ సైడ్ డోర్ అండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చాము. చాలా బ్యూటిఫుల్, కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మేము కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చామండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ గేటెడ్ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఎవరైనా రెడీ టు మూవ్ హౌసెస్ కోసం కానీ ఓపెన్ ప్లాట్స్ కోసం కానీ చూస్తుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ చేయండి. అండ్ అలాగే ఈ వెంచర్లో మీకు ఉన్నటువంటి డెవలప్మెంట్స్ వీడియో చూడాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లబ్ హౌస్ వీడియో లింక్ ఇస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.